సంగీతంతో రాళ్ళు కరిగించారు. కానీ నేను అమ్మాయిలు మనసు కరిగిస్తానంటూ మన ముందు ఒక మ్యూజికల్ స్కిట్ తో వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పీ along with his team. So let's welcome them. పిచాక్ నా జిందగీ పిచాక్ నా జిందగీ. అన్నా నాకు ఒక డౌట్ అన్నా. ఏంది రాజా? నువ్వు టీమ్ లీడర్ అవుతావు అని చెప్పి ఆది మానవులకు ముందే ఎలా తెలిసిందన్నా? ఎందుకు నన్ను అడిగావా? అప్పటి నుంచి రాళ్ళు పట్టుకొని తిరుగుతుంటాను. స్కిట్లో పోదాం పదా. అది నమస్కారం సార్. బ్యాచులర్ బతుకులు ఎట బతకాలో తెలియని వాళ్ళమే. వీడి పేరు అశోక్ సార్. మా రూమ్ లో ఉంటాడు, కీబోర్డ్ వాయిస్తుంటాడు. వాడికి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఒక గోలు. ఏది అడిగినా ఆ కీబోర్డ్ లోనే చెప్తుంటాడు అంతే. పురా ఈ కీబోర్డ్ వల్ల ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు, ఏం సంపాదిస్తావరా? నా మాటిని మానేరా. ఏదన్నాడు ఏందాడు? ఏదో తిట్టాడు కానీ అర్థం కావట్లేదు సార్ నాకు. ముయిరా అన్నాడు రా. ఆయన మ్యూజిక్ వద్దంటున్నావు, నీకు మ్యూజిక్ అంటే ఇష్టం లేదా? నాకు మ్యూజిక్ అంటే ఇష్టం లేదు కానీ చిన్నప్పుడు డాన్స్ అంటే ఎప్పుడైతే ఇష్టం రా. ఏ డాన్స్? నాదస్వరం వచ్చిందంటే నా ఒళ్ళు ఊగిపోతుందిరా. అదంతా సర్లే గానీ ఓనర్ రెంట్ అడుగుతున్నాడు రా. ఓనర్ రెంట్ ఆడుతున్నాడా? ₹1 డబ్బులు ఏం చేయాలా? ఒరే ఓనర్ రెంట్ ఆడుతున్నా ఏం చేయాలా? ఓకే మళ్ళీ అదే. నిన్నైతే వ్యాలంటైన్స్ డే సార్. మాకు గర్ల్ ఫ్రెండ్ లేవు, మా చేతిలో డబ్బులు లేవు. వీడికైతే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది సార్. అవునరా, నిన్న గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పోయినా కదా, ఏం చేసావురా? మర్చిపోయినా, నువ్వు మొన్న కూడా పోయినాడు కదా ఎమ్మి దగ్గరికి. అప్పుడేమైందే? సర్లే గానీ ఆకలేస్తుందిరా, కర్రీస్ కావాలి. కర్రీస్ అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు నాకు అర్థం కదా. ఒరే దగ్గర ఏమన్నా ₹100 డబ్బులు ఉన్నాయా? వద్దులే, నేనే కొట్టుకుంటా ఉండు. పద. పోదారా. చెడబుట్టావు కదే ముద్రస్తాను. ఇప్పటికన్నా నువ్వు సంగీతం గింగీతం అనకుండా సైలెంట్ గా ఇంట్లో కూర్చొని ఉండలేవనుకో, కాళ్ళు జైరొకటి పొయ్యిలో పెడతా. సంగీతం అంటే నాకు ప్రాణం, పిచ్చమ్మా పిచ్చి. సంగీతం లేకుండా నేను లేనమ్మా. ఇల్లు చదవే పదవే. ఒరే కర్రీస్ తీసుకొచ్చినా కానీ అన్నం తిందాం, చేయగడుకోరాబో. కర్రీస్ ఆడ పెట్టరా. ఈ డాన్స్ ఎప్పుడు చూసినా వాయిస్తానే ఉంటాడు దీన్ని. ఒరే దీంట్లో ఇన్ని బట్టలు ఉన్నాయి కానీ ఆ పచ్చ బట్టను ఎర్ర బట్టను ఆడుందరా. ఏమండి? ధీం ధనక ధీం తగడక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగడక ధీం ధనక ధీం. ఇంత అందమైన సంగీతాన్ని ఈ చేతులతో వాయించారండి? నేనే వాయించిన. నాకు సంగీతం అంటే ప్రాణం అండి, పిచ్చి. నాకు కూడా కాలేజీలో గిటార్ వాయిస్తాను ఉండి తీగలు తెగిపోయేటి అంతే. అయితే సాయంత్రం కూడా మళ్ళీ వాయిస్తారు కదా? సాయంత్రం కూడా నేనే వాయిస్తాను. నేను వెళ్ళి అమ్మ నాన్నకి చెప్పొస్తాను. చెప్పేసిరాబో. ఎక్కడికి వస్తావే మొదలష్టం దానా? మళ్ళీ మొదలు పెట్టింది. అయ్యో ఏం జరుగుతుంది ఇక్కడ? కొట్టింది ఆడు, కౌగిలించుకుంది నిన్ను. ఏం జరుగుతుంది అసలు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? ఒరే అది ప్రేమించింది సంగీతాన్ని, నిన్ను కాదు. నీకు దాంట్లో అక్షరం ఒక్క కూడా రాదు, మరి ఏం చేస్తావు? నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను. రమ్మని చెప్పు. అశోక్ నా కోసం ఒకటి చేయరా, ఓకేనా? అతను కొట్టేయాలి సార్. ఈ దైవంలో నాకు పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తాను తెలుసా? సార్ అమ్మాయి సంగీతం అంటే ప్రాణం. నాకేమో రాదు. మా వాడు వెనక వాయిస్తుంటాడు, నేను ఎమ్మిని పెట్టేస్తాను లైన్లో అంతే. 6 గంటలకల్లా వస్తాను. డాడీ పోయింది. సంగీతం కొడితే వస్తుంది అనుకుంటా. అమ్మాయి పరిగెత్తుకుంటూ రావాలా? రెడీ? ఎంత బాగా చేశారు, పిచ్చి పీచ్గా చేశారండి, చాలా బాగా చేశారు. నాకు ఒక అందమైన సాంగ్ కావాలి. అందం అంటే నువ్వు ఒకసారి నువ్వు రెడీ? సూపర్ అండి, చాలా అందంగా వాయిస్తారు. చాలా అంటే చాలా.
కోసం ఒక రిథమ్ సాంగ్ వాయించరా? Rhythm. ఒక్క రిథమ్. క్రితం ఓకేనా? రిథమ్. అడగాలి కదా ప్రేక్షకుల్ని. నీకు రితం కావాలంతే కదా. రెడీ. వావ్ వావ్ వావ్, సంగీతాని కోసం నా కోసం రక్తాన్ని చిందించారు. మిమ్మల్ని నాకు గట్టిగా హక్ చేసుకోవాలని ఉంది. ఆగు, నేనే వస్తాను నీ దగ్గరికి. రండి. ఇదంతా కాదు, ఆడు ఒరిజినల్ కాదు ఈడే ఒరిజినల్ ఎలా తెలిసేలా చెయ్యాలి? ఐడియా. చిన్నప్పుడు డాన్స్ అంటే ఎప్పుడైతే ఇష్టంరా, ఏ డాన్స్? నాదస్వరం వచ్చిందంటే నా ఒళ్ళు ఊగిపోతుందిరా. స్టార్టింగ్ లో ఒకటి చెప్పాడు కదా. ఇంకేం కావాలి మనీక? మంచి ఫాస్ట్ బీట్ లాంటిది, అందమైనది, అన్నిటికీ మించింది. పెట్టేశారా? ఎందుకు నన్ను కొట్టావా? నువ్వు మ్యూజిక్ వాయిస్తావా? వాయిస్తా. ఏది వాయించు. రా, కావాలంటే. వాయించు. వాయించు. బాగుందా? వాయించు వాయించు వాయించు. ఒరే నీకన్నా నీ తలే బాగా వాయించింది కదరా. ఏరా, మ్యూజిక్ వంకతో నన్ను పడేద్దామని చెప్పి ఇలా నాటకాలు ఆడతావా? నాకు ఇలాంటి ఫేక్ వన్నీ నాకు అవసరం లేదు. నాకు ఒరిజినలే కావాలి. నువ్వేరా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నా పరిస్థితి ఏందిరా? ఎక్కడి నుంచి మొదలయ్యావు మళ్ళీ అక్కడికే వచ్చావు. పద. వెళ్తా. రోజా గారు, ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ స్కిట్? క్రాక్ పుట్టించాడు. కొత్త థీమ్ తీసుకున్నాం. చాలా బ్లడ్ వచ్చేలాగా బాగా కష్టపడి సంగీతం ఇచ్చినా కూడా నమ్మలం మీ గర్ల్ ఫ్రెండ్ ఏంటో. బాగుంది మా, బాగా చేశారు. నాకు బాబు సార్ బాగుంది. ఆర్పి బాగా ఎంటైన్ చేశారు. నీకు వచ్చాయా? నీకు అంటే ఇక్కడ ఆర్కెస్ట్రాలో చేస్తావా? అవును, అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను నమలాపురంలో, తర్వాత ఆర్కెస్ట్రాకి వెళ్ళి. నువ్వు ప్లే చేస్తుంటే ప్రొఫెషనల్ గా అనిపించింది, డౌట్ వచ్చింది. గుడ్, బాగా ప్లే చేసావు. Thank you. బాగుంది ఆర్పి. నువ్వు ఎక్కడైతే ఆ స్నేక్ డాన్స్ చేసావు అక్కడ దొబ్బింది. ఆడికి అలవాటు అనమాట ఈ తిరణాలకి స్నేక్ డాన్స్ చేసేవాళ్ళ. చాలా ఎంటైన్ చేసావు. వెరీ గుడ్.